అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ ఐడియాస్. ఇది వచ్చేసి పిల్లల ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఏపీఎస్ గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు ఎవరైనా మీ పిల్లల్ని ఏపీఎస్లో జాయిన్ చేయాలి అనుకుంటే అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి, ట్రై చేయండి. అది వేరే. ఇది వచ్చేసి బెంగళూరు జేసీ నగర్ బ్రాంచ్. ఇక్కడ వచ్చేసి లిమిటెడ్ సెక్షన్స్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది నాకు. 4 సెక్షన్స్ ఉన్నాయి ఈచ్ క్లాస్కి. నేను ప్రీ ప్రైమరీ గురించి చెప్తా ఉన్నాను. 4 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో డిఫెన్స్ వాళ్ళకైతే ఈజీగా దొరికేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వస్తూ ఉంటే ఇగ్నోర్ చేయండి. టైం 11:30 అలా అవుతూ ఉంది, కానీ ఏం చేయలేం కదా మనం, అందుకు. ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ అడ్మిషన్ ఎవరైతే చేపించాలి అనుకుంటారో వాళ్ళు మార్చి 31st అంతా వాళ్ళ పిల్లల ఏజ్ 3 years కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే బాలవాటిక 1కి, 4 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే బాలవాటిక 2కి, ఇదంతా మార్చి 31st. 5 years కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే బాలవాటిక 3లో వేసుకుంటారు. లేకపోతే ఈవెన్ 1 డేలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మార్చి 31st కన్నా నేను ఇప్పుడు ఏప్రిల్ 1st అవుతుంది అన్నా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిందంట. ఆన్లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్లు చెప్పారు. ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఏం చేయలేరు. ఇంతకుముందు అయితే ఒక 2 years 3 years బ్యాక్ ఏమైందంటే మనం టీసీ తెచ్చిస్తే వేరే చోట చదివిందైనా సరే ఒక ఇంత ఇయర్ గ్యాప్ కాదు, కానీ మామూలుగా ఆంధ్రాలో ఇప్పుడు 5 yearsకే ఫస్ట్ క్లాస్లో వేసేసుకుంటారు. ఇక్కడ అలా కాదు కదా. అయినా కానీ ఇక్కడ అలా ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ దానికి తగినట్లు ఆ టీసీ తెచ్చినందుకైనా కొంచెం చూసి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, మొత్తం సిస్టమ్ మార్చేశారంట. అందుకనేసి మేము కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసాము, అలా ఖచ్చితంగా తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్లో చదివిన బాబుకి కూడా ఒక బాబుకి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే 15 days ఏమో తక్కువ ఉన్నాయంట. అందుకనేసి మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వేయకుండా మళ్ళీ యూకేజీలోనే కూర్చోబెట్టారు. అదొకటి చూశాను, అందుకే ఫిక్స్ అయిపోయాం. కానీ ఇంకా ఫీజు విషయానికి ఎంత ఫీజు ఏంటి అంటే డిఫెన్స్ వాళ్ళకు ఒక ఫీజు ఉంటుంది, సివిలియన్స్కి ఒక ఫీజు ఉంటుంది. డిఫెన్స్ వాళ్ళలో కూడా వార్స్కి ఒక ఫీజు ఉంటుంది, ఆఫీసర్స్కి ఒక ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు డీటెయిల్స్ ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూసారో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మా పిల్లలకి కూడా 2 ప్రైజెస్ ఇచ్చారు, చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలి. సో పెద్ద టాస్కే. వెళ్తూ ఉన్నాము ఇంటికి. లాస్ట్లో చూపిస్తాను ఏమి ఇచ్చారో చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.